నేటి రాశి ఫలాలు మీనరాశి వారు కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందంగా గడుపుతారు. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక విద్యార్థులు తమ యొక్క ప్రతిభ వెలుగులోకి రావడంతో ఆనందంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో పరిచయాల వలన మంచి ఉన్నతమైన స్థానాలను పొందగలుగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. మీనరాశి వారు చేసే ఆలోచనలు భవిష్యత్తుకు బంగారు బాటగా నిలుస్తాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు పోగొట్టుకున్న ధనాన్ని, వస్తువులను, గౌరవాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వారి శ్రమ ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాన్ని ప్రయత్నించే వారికి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. అలాగే ముఖ్యంగా ఈ రోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలను కూడా రాబట్టుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని తండ్రికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు మిత్రులతో కలిసి చర్చలను జరుపుతారు. ఇక ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక పరిస్థితులు మరింత అనుకూలంగా కనిపిస్తున్నవి. మీనరాశి వారికి సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. శత్రువులను కూడా వశపరుచుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు పెట్టుబడిగా ఉంటుంది. ఇక గృహాన్ని, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే సంకల్ప బలంతో ముందుకు సాగి కొన్ని ముఖ్యమైన సమస్యల నుండి బయటపడతారు. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే సమయంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. విదేశీయానం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ధన మరియు ఆస్తి లాభాలు అనేవి కనబడుతున్నవి. మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.